కొత్తవలస జిల్లా పరిషత్ షాపుల వద్ద ఉన్న ఎంఎస్ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్న జిలాని డబ్బులు మరియు బైక్ పట్టుకుని పరారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక కోటపాడు వెళ్లే రోడ్లో ఉన్న కొత్తవలస మేజర్ పంచాయతీ జిల్లా పరిషత్ షాపుల్లో ఉన్న ఎంఎస్ ఫుడ్ కోర్ట్ లో జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ గ్రామానికి చెందిన జిలాని గత కొన్ని రోజులుగా ఎంఎస్ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్నాడని ఓనర్ శ్రీనివాస్ తెలియజేశారు. అయితే సోమవారం నాడు సాయంత్రం 5:30 సమయంలో పక్కన ఉన్న షాప్ అతనికి దగ్గరికి వెళ్లి బాత్రూమ్ కి వెళ్తాను, బైక్ ఇవ్వండి అని అడగగా ఆయన ఇచ్చిన వెంటనే ఆయన ఎంఎస్ ఫుడ్ కోర్ట్ లో ఉన్న కౌంటర్ లో 7,000 రూపాయలు మరియు బైక్ పట్టుకొని పరారయ్యాడు. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వ్యక్తి యొక్క ఆధార్ కార్డు వివరాలు తెలియజేయండి అని అనగా షాప్ ఓనర్ ఏమీ లేవని చెప్పడంతో సిఐ షణ్ముఖరావు మందలించారు. మన షాప్ లో పనిచేయడానికి వచ్చినప్పుడు ఐడి కార్డులు తీసుకోవాలని, వస్తున్న వారు ఎవరో ఏంటో తెలియకుండా ఎలా షాప్ లో పనిలో పెడతారని, ఇలా చేయడం వల్ల మన ప్రమాదం మనమే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతామని బాధితులకు మందలించారు. అయితే జిలాని ఫోన్ నెంబర్ ఉండడంతో ట్రేస్ చేసి పట్టుకుంటామని సీఏ చెప్పడం జరిగింది. చిన్న ముసలివాడలో కొన్నాము, 450 రూపాయలు ఖర్చు అయింది. నాకు బోన్లెస్ లేకుండా బోన్ వదిలేసి మొత్తం దెంగిస్తారు ఏసీ అబ్బాయి. నాకు అడగలు కదా తినే ముందు, నేను లేకపోతే నా బావకు అడుగు వచ్చే అప్పుడు తినాల మాటల ఏ అడగలేకపోతే ఆ దెంగిస్తే మొత్తం మొక్క అలాగే ఉంటది. డబ్బు ఎవరిది బొక్క, నాది. చాలు అంత బిడిగా. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్ లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.